సెకండ్ ఫ్లోర్ లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అనుకోండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ 1 అండి. సార్ ఇక్కడ కూడా మనము బెడ్ కి 2 సైడ్స్ ఎల్ షేప్ అనేది చేసాము. ఎక్కువ స్టోరేజ్ అంటే సైడ్ టేబుల్స్ కూడా కావాలన్నారు. సో సైడ్ టేబుల్ లాగా ఉండడం కోసం మనం ఇక్కడే వార్డ్రోబ్ లోని ఓపెన్ షెల్ఫ్ లాగా ఇచ్చాము. సో ఇదే సైడ్ టేబుల్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఎల్ షేప్ వార్డ్రోబ్ కూడా వస్తుంది. నేను బాగా గమనించిందంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కువ ఎల్ షేప్ వార్డ్రోబ్లు ఉన్నాయి. బాగా ఎల్ షేప్ బాగా నచ్చినట్టు. అంటే స్టోరేజ్ అనేది మాక్సిమం కావాలి వార్డ్రోబ్స్ అని చెప్పారు. బెడ్ ఇటు సైడ్ షిఫ్ట్ చేసి 2 సైడ్స్ ఎల్ షేప్ అనేది ప్లాన్ చేసి. ఈ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ లో ఉంది. చూసారు కదండి, ఇక్కడ యాక్చువల్లీ ఇది హ్యాండ్ మేడ్ డిజైన్ కాదు. ఇది మనం ఫ్యాక్టరీ మేడ్ డిజైన్ లో కూడా మనం చూసారు ఎలా మ్యాచ్ చేస్తున్నాము. అందరు మాన్యువల్ గా మ్యాచ్ చేస్తారు, కానీ మనం ఫ్యాక్టరీ మేడ్ లో మ్యాచ్ చేస్తాం అనమాట. ఫ్యాక్టరీ మేడ్ లో కూడా ఇలాంటి డిజైన్స్ అవుతాయి. చూసారా, ఇక్కడ ఎల్ షేప్ అక్కడ ఎల్ షేప్ వార్డ్రోబ్ చూడండి. మనము కాంప్రమైజ్ కాకుండా క్లయింట్ కోరిక మేర స్టోరేజ్ కావాలి, డిజైన్ కావాలి, అండ్ ఆల్సో సైడ్ టేబుల్ లాంటి డిజైన్ కూడా కావాలనేసరికి సేమ్ లెవెల్ ఆఫ్ స్టోరేజ్ ని మనం ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఇటు పక్కన కూడా ఒక వార్డ్రోబ్ వచ్చినట్టుంది. సార్ ఇది క్లాత్ హ్యాంగర్ కమ్ డ్రెస్సింగ్ యూనిట్ లాగా డిజైన్ చేసి నార్మల్ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాత్ హ్యాంగర్ స్టోరేజ్ లాగా కూడా మనం డిజైన్. ఇల్లు చాలా స్పేషియస్ గా ఉంది, డ్రెస్సింగ్ యూనిట్ స్పేషియస్ గా ఉంది, వాకబుల్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ స్టోరేజ్ 2 డ్రాస్ వచ్చినట్టు చూసారు కదండి. డ్రాస్ ఇచ్చాము అండ్ షట్టర్స్ ఇచ్చాము, ఎల్ షేప్ లో వార్డ్రోబ్స్ ఇచ్చాము. ఇంకేం కావాలి ఈ రూమ్ లో? సో బెడ్ బ్యాక్ సైడ్ కూడా మనం కర్వ్ ప్యానలింగ్ చేసాము అనమాట. అందులో కూడా లైట్ వస్తుంది అండ్ వాల్ పేపర్ కూడా వస్తుంది.